కొద్దిసేపటి క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన వైఎస్ భారతి. షాక్లో సీఎం జగన్మోహన్ రెడ్డి. వైఎస్ భారతి ఎందుకు ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కలిసింది? అసలు వీరిద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరిగాయి? సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి వైఎస్ భారతి ఎందుకు ఏం మాట్లాడింది అంటూ అందరూ కూడా ఆశ్చర్యాలు వ్యక్తపరిచారట. అయితే మరి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం నెట్టింట చాలా వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది. వైఎస్ భారతి తన భర్త విజయం కోసం ఆమె ఎంతగా దోహదపడుతూ ముందు వరుసలో ఉంటుందో మనందరికీ తెలిసిందే కదా. అయితే మరి అలాంటి వైఎస్ భారతి ఇప్పుడు మాత్రం ఏకంగా అపోజిషన్ పార్టీ అయిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి స్వయంగా ఇంటికి వెళ్ళిందట. వెళ్ళడం మాత్రమే కాకుండా ఆయనతో మాట్లాడుతూ, నా భర్త మాత్రం ఎంతో అద్భుతంగా ప్రచార రంగంలో ముందుకు సాగిపోతున్న నేపథ్యంలో ఆయనపై మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం మాత్రమే కాకుండా అక్రమాస్తులు దోచుకున్నాడని, అవినీతి పరుడు అంటూ ఎన్నో మార్కులు వేస్తున్నారు. కానీ అదంతా కూడా ప్రజలకు తెలుసు. తను చాలా స్వచ్ఛందంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. తన తండ్రి గారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆ కోరిక మేరకు ఆయన కేవలం ప్రజా పరిపాలన మాత్రమే చేస్తున్నాడు అంటూ వైఎస్ భారతి చెప్పుకొచ్చిందట. దీంతో స్పందించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతగానో నవ్వుకుంటూ, దొంగలు దొరికేంత వరకు ఖచ్చితంగా దొరలాగే సాగడం పక్క. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్నది ఎందుకో తెలుసా? ఖచ్చితంగా అవినీతి చేస్తున్న వారిని ఏలెత్తి చూపించడానికి. అలాగే ఈ జనసేన కూడా ఎప్పుడు పనిచేస్తూ ప్రజల కోసం మాత్రమే ఆరాటపడుతుంది. అందుకోసమని అవినీతి రాజకీయాన్ని ఇంటికి పంపి అధికారంలోకి వచ్చి ఖచ్చితంగా ప్రజల యొక్క మంచి యోగక్షేమాలను చూసుకోవాలని చూస్తున్నాం. అలాంటిది మీరు ఇక్కడి దాకా వచ్చి ఈ విషయాన్ని చెప్పడం చాలా హాస్యకరంగా ఉంది అంటూ చెప్పుకోవచ్చారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇక దీంతో ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా షాక్కి గురైపోయారట. వైఎస్ భారతి ఇలా ఎందుకు మాట్లాడింది? నా కోసం తను ఎంత ఆరాటపడ్డప్పటికీ జనసేనాని ఇలాగే మాట్లాడతారని, స్పందిస్తారని నేను అనుకున్నాను అంటూ ఆయన తల పట్టుకున్నారట.